హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్క స్త్రీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఇంటికి దీపం ఇల్లాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక ఇల్లు బాగుండాలన్నా, ఆ ఇంట్లో ఉన్నవారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరే మూల కారణం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. చాలామంది ఇళ్లలో డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఏవో ఒక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం స్త్రీలు తమకి తెలియకుండా చేసే తప్పులే. ఇంటి ఇల్లాలు చేసే తప్పుల వల్ల కుటుంబం అంతా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడని తప్పులు కొన్ని ఉన్నాయి. స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత నీరు కారుతున్న జుట్టుతో ఇంట్లో తిరగకూడదు. జుట్టు నుండి కారే నీరు ఇంట్లో అస్సలు కూడా పడకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుందట. స్త్రీలకి నెలసరి సమయంలో ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా తుడిచి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఏ దోషాలు ఉండవు. స్త్రీలు నెలసరి ముగిసిన తర్వాత 5వ రోజున తమ చేతికి ఉన్న మట్టి గాజులను తీసి కొత్త గాజులను వేసుకోవాలి. చేతికి తీసిన మట్టి గాజులను ఏదైనా చెట్టు దగ్గర పడేయండి, లేదా పారే నీళ్ళల్లో వదిలేయడం చెయ్యాలి. భార్యాభర్తలు కలిసిన తర్వాత స్త్రీ పురుషులు తప్పకుండా తలస్నానం చేయాలి. తలస్నానం చేయకుండా ఇంట్లో తిరగకూడదు. ఇలా తిరగడం వలన మీ ఇంటికి దోషం ఏర్పడుతుంది. గుడికి వెళ్ళేటప్పుడు స్త్రీలు జడ వేసుకొని వెళ్ళాలి, అంతేగాని జుట్టు విరబోసుకొని వెళ్ళరాదు. ఆడవాళ్ళు తప్పనిసరిగా జడ వేసుకో తీరాల్సిందే. మంగళవారం, శుక్రవారం రోజుల్లో కొత్త చీపుర్లు కొనుక్కోకూడదు. ఈ 2 రోజులు డబ్బులను అప్పుగా ఇవ్వరాదు. ఏదైనా పండగ వచ్చినప్పుడు ఇంటిలో గుమ్మాలకి మామిడాకులు కడుతూ ఉంటారు. అవి వెండిపోయిన తర్వాత కూడా వాటిని అలాగే వదిలేస్తూ ఉంటారు. మామిడాకులు పచ్చగా ఉన్నంత వరకు మన ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారు. కానీ ఎండిపోయిన తోరణాలు గుమ్మానికి ఉంటే ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది. కాబట్టి ఒక్కరు వాటిని పచ్చదనం పోయాక మామిడాకులను గుమ్మ నుండి తీసేయండి. ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉండకూడదు. చాలామంది ప్యాకెట్లలో అమ్ముతున్న ఇడ్లీ పిండిని, దోశ పిండిలను బయట తెచ్చుకుంటూ ఉంటారు. అయితే శనివారం మాత్రం ఇడ్లీ పిండి, దోశ పిండిని బయట తెచ్చుకోకూడదు. ఎందుకంటే శనివారం రోజున మినపగుళ్ళు కొనుక్కోకూడదని, కాబట్టి ఈ పిండిలో కూడా మినుములు ఉంటాయి కాబట్టి అవి ఇంటికి తెచ్చుకోకూడదని చెప్తూ ఉన్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అయితే అలాగే చాలామంది బాత్రూంలో ఉన్న చీపురుని ఉంచుతారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో బాత్రూంలో చీపురుని ఉంచకూడదు. ఇలా ఉన్న ఇళ్లలో ఎప్పుడూ డబ్బు కష్టాలు వస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. సుఖ సంతోషాలనేవి అస్సలు కూడా ఉండవని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పనులు చేయకూడదని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి విషయాలను మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు.